శక్తిపీఠంలో పందుల హల్చల్, భక్తుల ఆందోళన, అధికారుల నిర్లక్ష్యమా? లేదు అంటే ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈరోజు దర్శనానికి వెళ్ళిన కొందరు భక్తులకు అల్లంపూర్ జోగులాంబ గుడిలో పందులు, కుక్కలు శైరవిహారం చేయడం, వాళ్ళ పక్కలే వచ్చి అవి వెళ్ళడంతో భక్తులు కొందరు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది శక్తిపీఠమా లేదంటే పందుల పీఠమా అంటూ మాట్లాడారు. మరి ఇప్పుడు మనం విజువల్‌లో చూస్తున్నాం గదా! ఆలయం లోపలికి పందులు, కుక్కలు ఎలా వచ్చాయో అర్థం కావటం లేదు. అక్కడికొచ్చిన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పెట్టిన ఈ వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. దేవాలయం అంటే పవిత్రతకు ప్రతీక. భక్తుల విశ్వాసానికి నిలయం. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు మాత్రం షాక్‌కు గురి చేస్తున్నాయి. ప్రముఖ శక్తిపీఠంగా పేరుగాంచిన ఈ ఆలయంలో పందులు శైర విహారం చేస్తున్నాయి. అవును, భక్తులు దర్శనానికి వస్తున్న ప్రాంగణంలోనే పందులు తిరుగుతూ కనిపించాయి. ఒకవైపు అమ్మవారి దర్శనానికి వచ్చిన మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, మరోవైపు వారి మధ్యలో పందులు సంచరిస్తుండడం భయాందోళన కలిగిస్తుంది. ఇది ఆలయ ప్రాంగణమా లేక చెత్త కుప్పల ప్రాంతమా అంటూ భక్తులు మండిపడుతున్నారు. పరిశుభ్రతకు పెద్దపీఠం వేయాల్సిన దేవస్థానం అధికారులు ఇలాంటి పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పవిత్ర క్షేత్రంలో పందులు తిరగడం వల్ల రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలకు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు, కొంతమంది భక్తులు ఈ దృశ్యాలను వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం వైరల్గా మారింది. దేవాలయానికి వస్తే భక్తిభావం రావాలి, కానీ భయం కాదు అంటూ భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఆదాయం వచ్చే ఆలయంలో కనీస పరిశుభ్రత కూడా లేకపోవడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఆలయ పరిసరాలను శుభ్రపరిచి పందులను తొలగించి భక్తుల సురక్షిత వాతావరణం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీ జేసీఎల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.